నేను డాక్టర్ పివై రెడ్డి. వెల్కమ్ టు ది పొలిటికల్ డికో. ఇవాళ అంశం అమెరికాలో H1B వీసా మీద తాజాగా ఇచ్చేటటువంటి ప్రకటన మీద ఒకసారి చర్చించుకునేటటువంటి అవకాశం చూద్దాం. ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేటటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమెరికాలో ఉద్యోగం అంటే గ్రీన్ కార్డ్ కళ్ళు కనే ప్రతి భారతీయుడికి కొన్ని వారాలు నిద్రలేని రాత్రులు మిగిలిన విషయం మీకు తెలిసిందే. ఒక H1B వీసా కోసమే $1,00,000 వెచ్చించాల్సినటువంటి పరిస్థితి అంటే గుండె పట్టుకోవడం ఖాయం. ఈ రూల్ ఇండియాలో ఉన్న వారికి మాత్రమే అమెరికాలో ఉన్న F1 స్టూడెంట్కి ఎలా వర్తిస్తుంది? ఈ షాకింగ్ న్యూస్ తర్వాత వచ్చిన బిగ్ రిలీఫ్ ఏంటంటే పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. విద్యార్థుల పట్ల కొంత సానుకూల వైఖరి కనిపిస్తుంది. ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఎవరు ఉంటే ఏమవుతుంది అనేటటువంటి అంశాలను ఒకసారి పరిశీలనలోకి తీసుకున్నాం. చూద్దాం. సెప్టెంబర్ 19, 2025 అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనలో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి మనిషి $1,00,000 చెల్లించాలనేటటువంటిది నియమంగా పెట్టారు. అంటే దాదాపు 88 లక్షల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం. తర్జన భర్జన పడ్డ తర్వాత అమెరికా ఓ నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ లెవెల్లో ఉద్యోగాలకు ఉన్నటువంటి విద్యార్థులు కంపెనీలు స్పాన్సర్ చేయడం మానేస్తాయేమో అనేటటువంటి ఉద్దేశంతో F1 వీసా విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఎందుకంటే ₹1 కోటి కొత్త వాళ్ళకి చెల్లించి H1B వీసా ఇవ్వడం అంటే మాటలు కాదు. లక్షలాది మంది ఇండియన్ టెక్కీలకు ఎదురు దెబ్బ అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు అమెరికా ఇమిగ్రేషన్ ఏజెన్సీ USCIS ఒక చారిత్రాత్మకమైనటువంటి క్లారిటీ ఇచ్చింది. ఇది బిగ్ రిలీఫ్. ఎవరికి? అమెరికా టెక్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇండియన్లే కాబట్టి ఇండియన్లకు ఇది బిగ్ రిలీఫ్ అనేది చెప్పాలి. అదేంటంటే మీరు ప్రస్తుతం అమెరికాలో ఉండి F1 ఆప్షన్ మీద ఉన్నటువంటి స్టేటస్లో ఉన్నటువంటి వాళ్లకు H1B స్టేటస్ కోసం దరఖాస్తు చేస్తే ఈ $1,00,000 ఫీజు అనేటటువంటిది వర్తించదు. USCIS అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అంటే అక్కడే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు H1B వీసా కోసం అప్లై చేసుకుంటే $1,00,000 చెల్లించాల్సినటువంటి అవసరం లేదనేటటువంటిది స్పష్టంగా తెలిపింది. అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు అలాగే IT నిపుణులకు ఇది నిజంగా పెద్ద ఊరటనే చెప్పాలి. మరి ఈ ఫీజు ఎవరికి వర్తిస్తుంది అంటే $1,00,000 ఫీజు అనేటటువంటి ఎవరికి వర్తిస్తుంది? ఇండియాలో లేదా వేరే దేశంలో ఉండి కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునేటటువంటి వారికి, అంటే న్యూ అప్లికెంట్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు, బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. వీరు వీసా స్టాంపింగ్ కోసం కాన్సులేట్కు వెళ్లాల్సి ఉంటుంది. వీరు మాత్రమే $1,00,000 ఫీజు చెల్లించాలి. అమెరికాలో ఉండి దరఖాస్తు చేసినా వీసా ప్రాసెస్ అయ్యేలోపు దేశం దాటి వెళ్ళినా కూడా ఈ ఫీజు చెల్లించాల్సి రావచ్చు. అంటే దరఖాస్తు చేస్తారు, వీసా ప్రాసెస్ అయ్యే లోపల వేరే దేశానికి పోయి వచ్చినా కూడా ఇది వర్తిస్తుంది. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఒక్కసారి H1B వీసాకు అప్లై చేసినట్లయితే ఆ వీసా సంగతి తేలేంత వరకు వేరే దేశానికి వెళ్ళడానికి లేదు అని దీని అర్థం. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది కంపెనీ చెల్లించాల్సినటువంటి ఫీజు. రెన్యువల్స్ అండ్ అమెండ్మెంట్స్ లేదా ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యే దరఖాస్తులకు ఈ ఫీజు వర్తించదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. రెన్యువల్స్ కానీ లేదా ఎంప్లాయర్ చెల్లించాల్సిన ఫీజులో కానీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేటటువంటి విషయంలో కూడా ఇది వర్తించదు అనేటటువంటిది CICS అనేటటువంటిది తెలియజేసింది. ఇప్పటికే H1B వీసా ఉన్న వారు కూడా యథావిధిగా ప్రయాణాలు చేయవచ్చు. మొన్నటి దాకా మన వాళ్ళు ఏమనుకున్నారు, H1B వీసా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇండియాలోకి అడుగు పెడితే తిరిగి వెళ్ళేటటువంటి అవకాశమే లేదని చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇది బిగ్ రిలీఫ్. H1B వీసా ఉన్న వాళ్ళు
వెళ్ళొచ్చు, రావచ్చు అనేటటువంటిది స్పష్టంగా కనిపించింది. ఈ భారీ ఫీజు కారణంగా కొన్ని కంపెనీలు, ముఖ్యంగా వాల్మార్ట్ వంటి దిగ్గజాలు కూడా విదేశాల నుంచి H1B అభ్యర్థులను హైర్ చేసుకోవడం తాత్కాలికంగా ఆపివేశాయి. మనోడు ఏం చేస్తాడో తెలియదు ట్రంప్. ఆ కంపెనీలు కూడా భయపడిపోయాయి. ఒక వాల్మార్ట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ ఏంటి, గూగుల్ ఏంటి, చాలా కంపెనీలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేశాయి. H1B వీసా అనేటటువంటిది ఈ పరిస్థితుల్లో లేదు. మాక్సిమం అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళనే వెతుక్కోవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. కానీ దీని తర్వాత ఏమవుతుంది అనేటటువంటిది చూడాలి. ఇది భారతీయ ఐటీ కంపెనీలకు, ముఖ్యంగా వారి ఆఫ్షోర్ రిక్రూట్మెంట్ కష్టాలను పెంచే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీజును సవాలు చేస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి పెద్ద సంస్థలు కోర్టులో కేసులు వేశాయి, లాసూట్ దాఖలు చేశాయి. భవిష్యత్తులో ఈ రూల్ మారే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తమవుతుంది. మీరు ప్రస్తుతం F1 లేదా ఆప్ట్ స్టేటస్లో ఉండి H1B కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇక్కడ ఉంటాయి. మీ H1B పిటిషన్ చేంజ్ ఆఫ్ స్టేటస్ COS కింద ఫైల్ అయ్యిందని నిర్ధారించుకోండి. ఫైల్ అయ్యిందా లేదా అనేటటువంటి నిర్ధారించుకోండి. మీ దరఖాస్తు ప్రాసెస్ అవుతున్నటువంటి కాలంలో పూర్తిగా మనం ఇంతవరకు చెప్పుకున్నాం, అమెరికాలోనే ఉండడానికి ప్రయత్నించాలి, అమెరికాలోనే ఉండాలి. దేశం దాటి వెళితే మీరు $1,00,000 ఫీజుకు వర్తించేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడికి కదలాల్సినటువంటి అవసరం లేదు. ఏ చిన్న అనుమానం ఉన్నా కూడా, ఈ H1B వీసా రూల్స్ మీద ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా మీ కంపెనీలో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ లాయర్ను వెంటనే సంప్రదించండి. ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. $1,00,000 ఫీజు వార్త భయపెట్టినా అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇది నిజంగా స్వాగతించాల్సినటువంటి పరిణామం. అయితే H1B వీసా చట్టాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా సమాచారం తెలుసుకోవడం ముఖ్యమనేటటువంటి అంశాన్ని మాత్రం గుర్తుంచుకోండి. కొత్త రూల్ H1B ప్లాన్స్ని మార్చిందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. ధన్యవాదాలు.